అష్టాచక్రాం నవద్వారాం దేవానాం పూర్వాయోధ్య. వేదం మొదలుకొని హనుమాన్ చాలీసా వరకు 1,50,000 పద్యాలు, 500 సంవత్సరాల కోట్లాది మంది భారతీయుల కళ. నమస్తే, నేను మీ అడ్వకేట్ రామచల్ల. 500 సంవత్సరాల కోట్లాది మంది భారతీయుల కళ. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది భారతీయులు తమ ప్రాణాలు కోల్పోయారు. కొన్ని వందల సార్లు అయోధ్య రామ మందిరం మీద వాదోపవాదాలు జరిగిన తరువాత నవంబర్ 9, 2019న భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అయోధ్యలో శ్రీరాముడు జన్మించాడని నిర్ధారణ చేస్తూ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఆ తీర్పుకి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రామ మందిరం ట్రస్టును ఏర్పాటు చేసి ఆ తదుపరి ఆగస్టు 5, 2020 నాడు అయోధ్య రామ మందిర నిర్మాణానికి అధికారికంగా పునాది వేశారు. జనవరి 22, 2024న అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం కన్నుల పండుగగా జరగబోతున్న శుభతరుణంలో ఒక్కసారి మనందరం 2019లో 40 రోజుల పాటు రామమందిరం కేసులో జరిగిన వాదోపవాదాల్లో శ్రీరాముడి లీలలు 21వ శతాబ్దంలో కూడా గోచరమవుతున్నాయని తెలిపే యథార్థ సంఘటన గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అది ఆగస్టు 16, 2019 5 మంది న్యాయమూర్తుల ధర్మాసనం ముందు హిందువుల తరఫు న్యాయవాది పరాశరన్ గారు ప్లెయింటిఫ్ విట్నెస్ సబ్ కేటగిరీ 4లో ఎక్స్పర్ట్ విట్నెస్ ఇన్ రిలీజియస్ మ్యాటర్స్ కింద OPW 16ని ప్రవేశపెట్టడం జరిగింది. పుట్టిన 2 నెలలకే కంటి చూపు కోల్పోయిన వ్యక్తి, అంధుడై ఉండి కూడా 230 పుస్తకాలు రాసిన వ్యక్తి, 22 భాషలలో అనర్గళంగా మాట్లాడగలిగిన వ్యక్తి, ఋగ్వేదం మొదలుకొని హనుమాన్ చాలీసా వరకు 1,50,000 పద్యాలు కంఠస్థంగా వచ్చిన వ్యక్తి, JR హ్యాండిక్యాప్డ్ యూనివర్సిటీని స్థాపించిన వ్యక్తి, ఆయనే OPW 16 జగద్గురు రామభద్ర ఆచార్య. జడ్జిలు అడిగిన ప్రతి ప్రశ్నకు 50 సమాధానాలు చెబుతూ వచ్చారు. అయోధ్యలో శ్రీరాముడు జన్మించాడని రుజువు చేసే 441 ప్రమాణాలను వివిధ పురాణాలలో నుంచి వాల్మీకి రామాయణం, తులసీదాస్ రామచరితమానస్ లాంటి మత గ్రంథాలలో నిక్షిప్తమై ఉన్న వాటిని రామభద్ర ఆచార్య కోర్టుకి సమర్పించడం జరిగింది. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో 437 ప్రమాణాలను ధృవీకరించి కోర్టు సాక్ష్యాలుగా పరిగణలోకి తీసుకుంది. వేద ప్రమాణంగా శ్రీరాముడు అయోధ్యలోనే జన్మించాడని చెప్పే ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నకు రామభద్ర ఆచార్య ఇలా సమాధానం చెప్పారు. వేదాలలో ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి, వాటిలో ఒక దానిని చెప్తాను వినండని ఈ మంత్రాన్ని చెప్పారు. అష్టాచక్రాం నవద్వారాం దేవానాం పూర్వాయోధ్య యశ్యాం హిరణ్మయి కోశ స్వర్గో జ్యోతిషామృత. అధర్వణ వేదంలో 10వ 31వ అనువాదంలో 2వ మంత్రం నేను చెప్పిన ఈ మంత్రం. దీని తాత్పర్యం ఏమనగా అష్టచక్రాలతో 9 ద్వారాలు కలిగిన దేవతలు రాజధాని అయిన అయోధ్యాపురిలో ఒక బంగారు భవంతి కలదని, ఆ బంగారు భవంతి నందే కౌసల్యానందవర్ధనుడైన రాముడు జన్మించాడని తెలిపారు. దీనిని పరిశీలించిన తరువాత ఈ సాక్ష్యంని కూడా పరిగణలోకి తీసుకుంటూ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ జగద్గురు రామభద్ర ఆచార్యుని ఉద్దేశించి ఇలా అన్నారు. సర్, యు ఆర్ ఏ డివైన్ పవర్. ఒక స్టీఫెన్ హాకింగ్, బితోవన్ కన్నా ఎన్నో రెట్లు ఆదర్శప్రాయమైన ఈ జగద్గురు రామభద్ర ఆచార్య గురించి మన పిల్లలకి చెప్దాం. మన దేశం ఎంతో గర్వించదగ్గ ఈ మహనీయుడి గురించి తెలుసుకోవడం మన అదృష్టంగా భావిద్దాం.